లూకా సువార్త 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో ఇంకా మనం క్రిందకు వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. కొంతమంది సింహాసనాల మీద ఉన్నారు. వారి వారి యొక్క అధికార స్థానమందు కూర్చున్నారు. అలాగే కొంతమంది ఇద్దరు యాజకులు అక్కడ కనబడతారు. ప్రధాన యాజకులు అన్న కయప అనే ఇద్దరు. అలాగే ఆ దేశాలను పరిపాలించే ఓ 4 రాజులు కూడా అక్కడ కనబడతారు. వీళ్ళందరూ వారి వారి స్థానాల్లో వారి వారి అధికార పొజిషన్లో ఉన్నప్పుడు సరైన సమయంలో జరిగింది ఏంటంటే, అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు సింహాసనాల మీద కూర్చున్న రాజుల దగ్గరికి రాలేదు వాక్యం. మందిరములో ఏదో చేస్తున్నాం కదా అని ప్రధాన యాజకులు, వాళ్ళు గొప్పగా పిలువబడుతున్నవారు, అన్ని రకాల హిస్టరీలు తెలిసిన వాళ్ళు, ఈ బైబిల్ను గూర్చినటువంటి అవగాహన అవపోషణం పట్టిన వాళ్ళే, బాగా తెలిసిన వాళ్ళే. వీళ్ళెవ్వరి దగ్గరికి వాక్యము వెళ్ళలేదు. కానీ వాక్యం, పంపబడిన వాక్యం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఎక్కడికి? జకర్యా కుమారుడైన యోహాను. ఎక్కడున్నాడు అతను చెప్పండి? ఎక్కడున్నాడు? అరణ్యములో. అనండి ఒకసారి. అరణ్యములో ఉన్నవాడిని వెతుక్కుంటూ వాక్యం వచ్చిందంటండి. హల్లెలూయా. వాక్యాన్ని ఆయన పంపించినప్పుడు పంపబడిన వాక్యము ఎవరి కొరకు పంపబడుతుందో ఆ వ్యక్తి మనుషులకి కనబడకపోవచ్చు, మనుషుల దృష్టిలో ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉంటాడు ఆ మనుషుడు. దేవుని దృష్టిలో ఉన్నవాని దగ్గరికి వచ్చిందనమాట వాక్యం. మరి అసలు వాక్యం ఎవరి దగ్గర రావాలి? ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రధాన యాజకుడా అంటే, ప్రధాన యాజకుడు అంటే దాని అర్థం పెద్ద పాస్టర్ అండి. పెద్ద పాస్టర్ గారు ఏం కాదు ఇతను, ఒక సువార్థికుడు. క్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చెయ్యండి అని అరణ్యములో కేకలు పెట్టేవాని యొక్క శబ్దమే ఈ యోహాను. ఆ శబ్దమే యోహాను. బాప్తిస్మం ఇచ్చు యోహాను అని అంటారు ఇతన్ని. యేసు ప్రభుకి తనకి 6 మాసాలు తేడా అంతే. యేసు ప్రభు కంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను 6 నెలలు పెద్దవాడు. అయితే యేసుక్రీస్తు కంటే ముందే హతసాక్షిగా మరణించినవాడు ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను. క్రీస్తు రాగానే 2వ హతసాక్షి అని చెప్పొచ్చు ఇతని కోసం. మరి మొదటి హతసాక్షులు ఎవరు? దేవుని కొరకు మొదటి హతసాక్షులు ఎవరో తెలుసండి? చంటి పిల్లలు. ఎవరు? యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులైన వాళ్ళు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. జ్ఞానులు వచ్చి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, అదండి ఈ దేశంలో రాజుగా పుట్టినోడు ఎక్కడండి? అసలు ఎవరింటికి వెళ్ళారు వీళ్ళు? అమ్మా, మహారాజు ఇంటికి వెళ్ళారు, రాజుగారి ఇంటికి వెళ్ళారు. కానీ యూదులకి రాజుగా పుట్టినోడు ఎక్కడున్నాడండి అని ఎదురుగుంటే ఇంత రాజుని పెట్టుకొని మీరు రాజుని అడుగుతారేటని అతనికి పిచ్చెక్కిపోయి సింహాసనం మీద నుండి దిగి బట్టలు చింపేసుకున్నాడంట. నేను కాకపోతే ఇంకెవరున్నారు రాజు? ఇంకెవరు? ఎక్కడ? మీకు ఎలా తెలుసు అని అంటే, వచ్చినోళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు, వచ్చినోళ్ళు ఎవరో జ్ఞానులు వచ్చారంటండి. వాళ్ళు ఎన్నో శాస్త్రాలు తిరగేశారు. అన్ని శాస్త్రాలు, అన్ని గ్రంథాలు, అదిగో ఒక జనితైక కుమారుడు జన్మిస్తాడు, మనుషులందరి కొరకు ఒక రక్షకుడు జన్మిస్తాడు పలానా కాలంలో పలానా చోట అని వాళ్ళకి ఆ గ్రంథాలన్నీ కూడా వాళ్ళకి తెలిసినప్పుడు, చదవగా తెలిసినప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. ఎంతో దూరం నుండి ప్రయాణం చేసుకుంటూ, తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంది బైబిల్లో. వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చి తిన్నగా రాజుగారి ఇంటికి వెళ్ళారు. వెళ్తే యూదుల రాజు ఎవరు అని. అప్పుడు సరే మీరు ఆ అడ్రస్ అది తెలుసుకొని మీరు వెళ్ళండి, ఆయన ఎక్కడున్నాడో కనుక్కోండి, ఆ పుట్టినోడు ఎక్కడున్నాడో కనుక్కోండి, నేను కూడా వచ్చి మీరు తెలుసుకొని నాకు చెప్పారనుకో, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని అంటాడు. ఈ లోపల వాళ్ళు వెళ్ళారు కదండి.
వెళ్ళారు. వాళ్ళు యేసుక్రీస్తుని కనుక్కున్నారు, ఎక్కడ పుట్టాడో. యేసుక్రీస్తుని ఆరాధించారు. ఆ తర్వాత వాళ్ళు వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. చెప్పండి, ముందొచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఒకవేళ ముందొచ్చిన మార్గంలో వెళితే ఆ మార్గంలో ఎవరున్నారు? హేరోదు రాజు ఉన్నాడు. అతనికి ఖచ్చితంగా సమాచారం చెప్పాలి. ఎందుకు పరిశుద్ధాత్ముడు వెళ్ళనివ్వలేదు? ఇంకో మార్గంలో తీసుకెళ్ళిపోయాడంట దేవుడు వాళ్ళని. అతడు హానికరుడు. కొన్ని సంగతులు కొంతమందికి మనం చెప్పనవసరం లేదు, మరుగుగా ఉంచాలి. ఆ మరుగుగా ఉంచినప్పుడే దైవ కార్యాలు ముందుకి వెళతాయి. సాతానుగాడు ఏం చేస్తాడంటే పన్నాగం పన్నుతాడు. అందుకని మనం చేయదలిచింది ఏదో నిమ్మలంగా మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ప్రగల్భాలు పలికేమనుకోండి, తర్వాత అది మనకి ఉరిగా మారిపోతుంది. సౌలు అనే రాజు ఉన్నాడు. సౌలు అనే రాజు ఏం చేశాడంటే దేవుడిచ్చిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి తన ప్రజల మధ్య. కానీ ఏం చేశాడంటే బాకా ఊదించి మొత్తం అందరికి తెలిసేలా చేశాడు. బాకా ఊదించి ప్రచారం చేయించాడు. ఇది ఒక గొప్ప విజయం వచ్చింది మాకు అని. దేవునికి మహిమ కలిగేటట్లుగా కాదు, తన పేరు వినబడేటట్లుగా అన్నట్లుగా చేస్తే శత్రువులకి, మిగిలిన చాలామంది ఉన్నారు, ఇంకా శత్రుశేషం పూర్తిగా నశింప చేయలేదు అతను, ఇంకా మిగిలే ఉన్నారు. వాళ్ళందరికీ తెలిసిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళందరూ ఇదిగో ఇశ్రాయేలీలందరినీ తరుముకుంటూ, నిలువ నీడ లేకుండా తరుముకుంటూ వెళ్ళారంట. కారకుడు ఎవరు? అప్పుడు ఇశ్రాయేలీలందరూ చాలా చికాకు, చచ్చిపోతే బాగుండు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారంట ఇశ్రాయేలీలందరూ. అరే, మా రాజుగారు ఏంటి ఇలా చేశారు, కొంచెం మౌనంగా ఉండొచ్చు కదా. ఒకప్పుడు మౌనంగా ఉండేవాడే. అదే అంటున్నాను, ఈ జ్ఞానులు మౌనంగా వచ్చిన మార్గంలో కాకుండా ఇంకో మార్గంలో దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుడు మనల్ని కొన్ని పర్యాయాలు మరొక మార్గంలోకి తీసుకెళ్తాడు దేవుడు. అరే, నేను వచ్చిన మార్గంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళాలని మనం అనుకుంటాం. కాదు, ఇంకో మార్గంలోకి వెళ్ళాలి. ఇంకో మార్గంలోకి వెళితే ఆ మార్గం కూడా నిన్ను తీసుకెళ్తాడు. ఇతడు ఈ లోపల ఈ రాజు ఏం చేశాడు? అరే, ఈ జ్ఞానులు చూడరా, నన్ను చాలా అపహాస్యం చేశారు, నేను ఎలాగైనా కనుక్కోవాలని చెప్పి 2 సంవత్సరాల లోపల పుట్టిన పిల్లలందరినీ వధ జరిగించేశాడు, చంపించేశాడు. దేశంలో 2 సంవత్సరాల లోపల పుట్టిన పిల్లల్ని చంపించేశాడు. వాళ్ళు యేసుక్రీస్తుకి మొదటిగా, ఆయన కంటే ముందుగా అదిగో మొదటిగా వాళ్ళు బలిగా అర్పించబడిపోయారు, హతసాక్షులయ్యారు. తర్వాత యేసుక్రీస్తు కంటే ముందు రెండవదిగా ఈ బాప్తిస్మిచ్చి యోహాను హతసాక్షి అయ్యాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గరికి ఏమొచ్చింది చెప్పండి, గట్టి చెప్పాలి. వాక్యం వచ్చింది. వాక్యం వచ్చిన తర్వాత ప్రవర్తన కానీ, మాట తీరు కానీ, ఆ జీవిత శైలి కానీ మార్పులు వస్తాయి. వాక్యం కలిగినోడి దగ్గర అంటే విత్తనం ఉన్నదనమాట. వాక్యం అనేది ఒక విత్తనం లాంటిది. అది విత్తబడినప్పుడు అది ఫలాలు కలిగిన దానిగా, అంటే మనము వాక్యం కలిగిన వారమైతే మనము ఫలాలు కలిగిన వారుగా మార్చబడతాం. ఎందుకంటే దేవుని వాక్యము ఫలాలను తీసుకొస్తుంది, పంటను తీసుకొస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. 55వ అధ్యాయము 10వ వచనం చూడండి. నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాకుండా, అది అంటే ఏంటి? వాక్యము, మాట, ఆయన మాట నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తుందంట? పంపిన కార్యాన్ని సఫలం చేస్తుందంటే ఏంటది? వాక్యం అంటే మాట, దేవుని మాట, దేవుని వాక్యం. పంపబడిన వాక్యము ఇక్కడ ఏం చేస్తుంది? విత్తువానికి విత్తనాన్ని ఇస్తుంది,
అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? వర్షము, హిమము ఆకాశం నుండి వస్తాయి. వచ్చిన తర్వాత అవి వెనక్కి తిరిగి రాకుండా ఏం చేస్తాయంట? భూమిని తడుపుతాయి. తర్వాత విత్తేవాడికి విత్తనాన్ని ఇస్తాయి, భుజించేవానికి ఆహారాన్ని కలిగిస్తాయి. అలాగే చిగురింప చేస్తుంది. తర్వాత వర్ధెల చేస్తాయి. అంటే వర్షము, హిమము ఇన్ని కార్యాలు చేస్తున్నాయి. ఈరోజు ఒక చిగురు వచ్చింది, ఒక చెట్టుకు చిగురు వచ్చింది. దేని వలన? మంచు వలన, వర్షము వలన. ఫలాలు ఫలించాయి. దేని వలన? మంచు వలన, వర్షము వలన. వర్షం లేకపోతే, దానికి అందవలసిన మంచు తేమ అందకపోతే ఏమాత్రం ఆ చెట్టు ఫలించదు అని అర్థం. అంటే విత్తనం రాదు. మనం అనుకుంటామండి, విత్తనంలో ఏముందలే అనుకోవచ్చేమో, కానీ ఆ విత్తనమే అసలైన పంట. విత్తనాలు జాగ్రత్త పరుస్తారు కదండి. ధాన్యం మొత్తం బస్తాలన్నీ కోసుకొని వెళ్ళిపోయి మిల్లుకి అమ్మేయకుండా కొన్ని బస్తాలు నిల్వ ఉంచుతారు. ఎందుకని? అది మరలా విత్తన సముదాయంగా మార్చాలని. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నా నోట నుండి వచ్చే వాక్యము, నా మాట, నా వచనం అలాగే ఉంటుంది. ఎలాగా? అలాగే ఉండును. ఎలాగా? అక్కడ ఎన్ని మాటలు చెప్పాడు? భూమిని తడుపుతుంది. అంటే వాక్యం ఏం చేస్తుంది? మనిషిని మొదట తడుపుతుంది. మనం ఏదైనా చూడండి, ఒక చపాతీ చేయాలన్నా, ఏదైనా ఒక నేలలో విత్తనాలు వేయాలన్నా ఏం చేయాలి? దున్నాలి. నేల మెత్తన చేయబడాలి, తడపబడాలి. అది భూమిని తడుపుతుంది. అంటే నిన్ను తడుపుతుంది. వాక్యము నిన్ను తడుపుతుంది, నానబెడుతుంది. హల్లెలూయా. మా చిన్నప్పుడు మా నాన్నగారు హోటల్ వ్యాపారం చేసేవారు కాబట్టి బాగా పూరి చాలా టేస్ట్గా వేస్తారు. టిఫిన్ అంతా బాగుంటుంది, అందులో ఎక్కువగా పూరి అనమాట. ఆ పూరి ఏం చేసేవారంటే, ఇంత గిన్నె ఉండేది. ఆ గిన్నెలో 2-3 పూరీలు వేసుకొని పాలు వేసుకొని నానబెట్టేవాళ్ళం. ఒక అరగంట సేపు, ఒక పావు గంట, అరగంట పాలు వేసుకొని కొంచెం పంచదార వేసి ఇస్తే చాలా బాగుంటుంది అనమాట. అది మెత్తగా అయిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ పాలకొల్లు వచ్చాక ఎప్పుడు అలా చేయలేదు. నిన్నటి రోజు పిల్లలు సెలవు కాబట్టి అలాగా కొద్దిగా సిద్ధపరచడం జరిగింది నిన్నటి దినం. నేను అనేది ఏంటంటే, అది నానితే దాని టేస్ట్ మారుతుంది, దాని రుచి మారుతుంది. వాక్యములో నువ్వు నానబెట్టబడిన విత్తనంగా మారుదువుగాక. వాక్యములో నానాలి. ఆ వాక్యము నీలో ఉండాలి. ఆ వాక్యము నీ మీద వర్షము వలె, హిమము వలె కురిసినప్పుడు నువ్వు తడపబడతావు. తడపబడిన తర్వాత అప్పుడు వస్తుందండి. ఏమొస్తుంది? విత్తనము వస్తుంది. అంటే విత్తువానికి విత్తనాన్ని ఇస్తుంది. అప్పుడు ఎలాగొస్తుంది? ఆ వాక్యమే విత్తనంగా మారుతుంది. అప్పుడు హల్లెలూయా. వాక్యము విత్తనంగా మారుతుంది. ఇప్పుడు నీలో ఈ వాక్యపు వర్షము వలె నిన్ను తడిపినప్పుడు నువ్వేమవుతావు అంటే మెత్తగా, ముద్దగా, అందులో ఉన్న రాళ్ళు అలాంటి ఏమీ లేకుండా మెత్తన చేయబడతాం. నెరలు విడిచినటువంటి నేల ఏమిటి? నెరలుగా ఒక మోపైన వర్షం కురిస్తే ఆ గాడులన్నీ ఏకమైపోతాయి, అన్నీ కలిసిపోతాయి, ఏకత్వం కలుగుతుంది. అందుకని దేవుని వాక్యం అంటది కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. అలా ఐక్యత ఉన్న చోటే శాశ్వత జీవం ఉంటుందని, తర్వాత ఆశీర్వాదం అక్కడే ఉండాలని దేవుడు సెలవిచ్చాడని ఉందండి బైబిల్లో. ఆశీర్వాదం అడుగుతుంది. ప్రభువా, నన్ను ఎక్కడ ఉండమంటావు? ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడుండు. శాశ్వత జీవం అంటే మనుషుడు ఇప్పటికీ మరణం కాకుండా దేవునితో ఉండే జీవితం. ఇప్పుడు అది అడుగుతుంది, నేను ఎక్కడ ఉండాలి? నువ్వు కూడా ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి. ఐక్యత దేని వలన వస్తుందంటే, ఆత్మ కలిగించు ఐక్యత అనుంది బైబిల్లో. చెప్పండి. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఐక్యతను తీసుకొస్తాడు మనుషుల్లో. అది మొదటి వర్షంగాను, కడవరి వర్షంగాను. ఇంకోటి, వాక్యము వర్షంలా కురుస్తుందండి. నా మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అనుకుంటాను. దేవునికి స్తోత్రం. 32వ అధ్యాయము 2వ వచనం చూడండి.
ఆ, ఆ. హల్లెలూయా. చూసారా ఎంత చక్కగా ఉందో? తీసారమ్మా? చదువుతున్నారా? నా ఉపదేశము వానవలే కురుస్తుంది. 2, నా వాక్యము మంచు వలె ఉంటుంది, లేత గడ్డి మీద పడే చినుకుల వలె ఉంటుంది, పచ్చిక మీద కురిసే వర్షము వలె ఉంటుంది. హల్లెలూయా. నా మాటలు, నా ఉపదేశం, నా వాక్యం ఎలాగుంటుందంటే అది మంచులాగా ఉంటుంది, చినుకులాగా ఉంటుంది, అది వర్షములాగా ఉంటుంది. అది వరదైతే కాదు, వరద బురద కాదు. వాక్యము, ఆయన ఉపదేశం, ఆయన మాట ఎలా ఉంటుందంటే మంచులాగా, వర్షములాగా, లేత గడ్డి మీద పడు చినుకంటే అండి, లేత గడ్డి. ఆ గడ్డి మీద చినుకులు పడితే ఎంత అందంగా ఉంటుంది. ఒక్కోసారి ఉదయాన్నే గడ్డిని చూడండి, ఆ గడ్డి మొనల మీద చినుకులు అలాగా వేలబడుతుంటాయి. అలాగే ఇప్పుడు ఆ చినుకు ఆ గడ్డిని పట్టుకున్నట్లుగా వాక్యము నిన్ను అలా పట్టుకొని ఉండాలని ప్రభు పంపుతాడు. వాక్యము నిన్ను అంటుకొని ఉండాలి. వాక్యము చేతను పూర్తిగా తడపబడాలి. నీ కుటుంబం, నీవు, నీ ప్రవర్తన అంతా వాక్యముతో తడపబడాలి. అందుకని సామెతలు 3వ అధ్యాయము అక్కడ ఒక మాట ఉంది. 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు, చెప్పండి, అంతటి యందు అంటే కొంతమంది కొన్ని విషయాల్లో వాక్యానికి అప్పగించుకుంటారు, కొన్ని విషయాలలో వాక్యానికి అప్పగించుకోరు. వాక్యం వస్తుంది, ఆ వాక్యానికి పూర్తిగా అప్పగించుకోవాలి. అప్పుడేం జరుగుతుంది? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు, చెప్పండి, ఆయన అధికారము. ఏమిటైన అధికారం? వాక్యమే ఆయన అధికారం. యేసుక్రీస్తు బోధ చేసేటప్పుడు అంటండి, అధికారము గలవాని వలె బోధించననుందండి. ఆయన అధికారముతో బోధించాడు. వాక్యములో ఏముంది? ఇప్పుడు అధికారం ఉంది. అధికారం అంటే ఏంటండి? కమాండ్, శాసించడం, ఆ పరిస్థితులన్నిటినీ హ్యాండిల్ చేయడం. ఇప్పుడు వాక్యం అలా చేస్తుంది. ఎప్పుడు? నీవు నీ ప్రవర్తన అంతటి యందు ఆ వాక్యానికి నువ్వు అధికారం ఇచ్చేయాలి. ఆ వాక్యం నీ మీద అలా హ్యాండిల్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు అదిగోండి తర్వాత వచ్చును, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. తర్వాత అప్పుడు ఆ మాట పట్టుకోండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయ్యును కలుగును. హల్లెలూయా. ఎప్పుడు? నువ్వు అధికారంలోకి వెళ్ళాలి. ఎవరి అధికారంలోకి? వాక్యపు అధికారంలోకి. నీ మీద ఇప్పుడు పనిచేసేదంతా ఏం పని చేయాలి? చెప్పండి. వాక్యం పని చెయ్యాలి. నువ్వు ఉన్న చోట నీ ప్రవర్తన మీద నీవు దేవుని వాక్యం పని చెయ్యాలి. వాక్యపు అధికారం నీ మీద ఉండాలి. ఆయన అధికారానికి నువ్వు పూర్తిగా, మళ్ళీ కొన్ని విషయాలు కదండి, ప్రవర్తన అంతటి యందు. ప్రవర్తన అంటే కనులు చూచేదైనా, చెవితో వినేదైనా, ముక్కుతో వాసన చూసేదైనా, నోటితో మాట్లాడేదైనా, నోరైనా, నాలుకైనా, పెదవులైనా, చేతులైనా, కాళ్ళైనా, యావత్తు వీటితో ప్రవర్తన అంటే వీటితో మనం ఏమైతే చేస్తామో అది ప్రవర్తన. ఈ ప్రవర్తన అంతటి మీద వాక్యం దిగి రావాలి. ఇప్పుడు వర్షము కురిస్తే ఏమండి, మోపైన వర్షం కురిస్తే మొత్తం నేల తడుపుతుందా? తడపదా? అలా తడపబడాలి నువ్వు. అలా తడపబడినప్పుడే నీకు విత్తనాన్ని దేవుడిస్తాడు. ఏమిస్తాడు? విత్తనం ఉండాలి కదా నీ దగ్గర. ఇస్సాకు దగ్గర ఉందా లేదా? చెప్పండి. ఇస్సాకు దగ్గర ఒక విత్తనం ఉంది కదా. విత్తనం పట్టుకెళ్ళి దాన్ని ఏం చేశాడు? విత్తాడు. విత్తిన తర్వాత అది 100 అంతల పంటగా మారింది. అది హల్లెలూయా. మరి నీ దగ్గర విత్తనం లేదు. చాలా మరి కరువు వచ్చేసిన కాలంలో
ఎవరి దగ్గర విత్తనాలు లేవు, కానీ ఒకడి దగ్గర ఉంది. కరువులో కూడా విత్తనము కలిగిన వాడు ఎవరో? ఇస్సాకు. కరువులో కూడా విత్తనం కలిగిన వాడు. ఎక్కడొచ్చింది? నీకు ఎక్కడదే ఇస్సాకు, నీకు ఎక్కడదే? నాకెక్కడదోలే, నీకెందుకు? అదొక సీక్రెట్. అది హల్లెలూయా, సీక్రెట్. కొన్ని ఇందా చెప్పిన కదండి, కొన్ని సీక్రెట్లు బయలుపరచకూడదు, మౌనంగా ఉండాలంతే. హల్లెలూయా. చెప్పకూడదు, రహస్యాన్ని ఎప్పుడు కూడా చెప్పకూడదు. దేవుని రహస్యాలు కొంతమందికి దేవుడు బయలుపరుస్తాడు. అయ్యి నాకు తెలిసిపోయిందని చెప్పేయకూడదు, మౌనంగా ఉండాలి, దాచిపెట్టాలి. ఎప్పుడు దాన్ని రివీల్ చేయమంటాడో దేవుడు అప్పుడు దాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, ఆ విత్తనం ఇస్సాకు చేతిలో ఉంది. అదే ఒక మూర్ఖుడి చేతిలో ఉంటే, మూర్ఖుడి చేతిలో ఎక్కడో పడేస్తాడు, నీటిలో వేసేస్తాడు, ఏదో చేస్తాడు, లేకపోతే నవ్వులేసి మింగేస్తాడు. కానీ అతడు ఏం చేశాడు? విత్తెను. ఎక్కడ విత్తాలో సరైన స్థలంలో విత్తాడు. హల్లెలూయా. విత్తనాన్ని విత్తడం నేర్చుకోవాలి. వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు పూర్తిగా వాక్యపు అధికారంలో ఉంటే నీ ప్రవర్తన అంతా, ఇప్పుడు నువ్వు కాదు ప్రవర్తించేది, ఆయన నీకు ప్రవర్తన నేర్పుతాడు, ఆయన నీకు నడక నేర్పుతాడు. వాక్యం నీకు చెప్తుంది. నేర్పడం అంటే చేయి పట్టుకొని ఏదన్నా ఒక తల్లిదండ్రులకు నడిపిస్తాడంటే నిజమే, అలాగే నడిపిస్తాడు. వాక్యము ద్వారా నీకు ప్రతీదీ చెప్తాడు నీకు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యమై ఉండెను. ఆ వాక్యము చెప్పండి దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. యేసుక్రీస్తు వాక్యం అంటే చెప్పండి అందరూ, మంచిగా మాట్లాడాలా. యేసుక్రీస్తు వాక్యం అంటే ఇప్పుడు ఆయనే నీతో ఉంటాడు. ఆయన చేత నువ్వు తడపబడాలి. మొత్తం టోటల్గా బాడీ అంతా తడపబడాలి. నీ ప్రవర్తన, నీ అంతరంగం అంతా, నీ దేహం అంతా తడపబడితే అప్పుడు నీ చేతికి ఏమొస్తుంది? విత్తనం. అనండి ఒకసారి, విత్తనం వస్తుంది. విత్తనం ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ మళ్ళీ రండి, యెషయాలోకి రండి. భూమిని తడిపి విత్తువానికి, విత్తనాన్ని భుజించువానికి. ఇప్పుడు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? విత్తనం ఉంటేనే కదా ఆహారం వచ్చేది. ఆహారం ఇందాక మనం సామెతల్లో చదివాం. ఎప్పుడైతే నువ్వు పూర్తిగా వాక్యానికి అప్పచెప్పేసుకుంటావో ఆ తర్వాత జరిగేది ఏంటో తెలుసండి? నీ ఎముకలకు సత్తు వస్తుంది, నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది, నీ మార్గాలను సరళం చేసేస్తాడు. ప్రభువా నా మార్గాలు సరళం అని అడగాలండి. అప్పుడు అడగక్కర్లా, ఆయన తన దూతను పంపి నీ మార్గాలను సరళం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అందుకనే దేవుని బిడ్డలారా, మార్గాలను సరళం చేస్తానని, అలాగే ఆరోగ్యం ఇస్తానని, ఎముకలకు సత్తువ ఇస్తానని ఆయన ఎప్పుడు పలుకుతున్నాడు? నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడి వాక్యములో తడపబడి ఉంటావో అదిగో ఆటోమేటిక్గా నీ ఆరోగ్యం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నీ ఎముకలకు రావాల్సిన సత్తువ నువ్వు పొందుకుంటావు. బలహీనురాలివి బలహీనుడిగా ఉండవు. ఇంకా నీ మార్గాలకు అడ్లన్నీ తొలగిపోతాయి. దేవుడు ఇందాక ప్రవచనం ద్వారా కూడా మాట్లాడు. మార్గాలు సరళం చేస్తానని, పరిధులు దాటిస్తానని, సరిహద్దులను దాటిస్తానని. ఏమో ఏ సరిహద్దులు దాటించబోతున్నాడు? విస్తరణలోకి మాత్రం దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. విశ్వసించిన వారు హల్లెలూయా చెప్పండి. మనల్ని ఏమిటి, మిమ్మల్ని నన్నేంటి, పరిచర్ని ఏంటి దేవుడు వ్యాపింప చేయబోతున్నాడు, విస్తరింప చేయబోతున్నాడు. ఆమెనానండి. అందుకనే నా దేవుని బిడ్డలారా, ఆత్మలో కనెక్ట్ అయ్యి ఉండండి. నేను ఆమెనానమంటే అందం, హల్లెలూయా చెప్పండి అంటే చెప్పడం కాదు. మీ మట్టుకు మీరే దానిని కలిగి ఉందరు గాక. మీ ఐశ్వర్యం మీలో నుండి బయటికి రావాలి. అంతేగాని మళ్ళీ చేతులు ఎత్తండి, లేచి నిలబడండి, ఇవన్నీ కాదు. ఆరాధన చేసేటప్పుడే మీ మట్టుకు మీరే లేచి ఆరాధన చేస్తారు. అప్పుడు మోకాళ్ళు వేయడ్డని నేను చెప్పక్కర్లా, ఇక మీరే మోకాళ్ళు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలా రేపుతాడు, అలాగ నడిపిస్తాడు. కానీ ఆయనకు అప్పచెప్పుకోరు కొంతమంది, అలాగే కూర్చుంటారు, అలాగే ఉండిపోతారు. కాదు, పరిశుద్ధాత్మతో ఏకమైతే లేచి నడిచి గొంతులేసిలా చేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ. అందుకని వాక్యము పరిశుద్ధాత్మ.
ఇప్పుడు ఈ వాక్యములో నువ్వు ఎప్పుడైతే తడపబడి ఉంటావో నీ చేతికి ఒక విత్తనం వస్తుంది. అంటే దాని అర్థం అధికారం వస్తుంది నీకు. చెప్పండి, ఏమవుతుంది? అధికారం వస్తుంది. నువ్వు ఆజ్ఞాపించగా అలా జరుగుతుంది, అలా జరుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం అనుకుంటా, 10వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. 8 రోమపత్రిక 10:8. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అదిగో చూడండి, ఏ వాక్యం అంటే ఇది? విశ్వాస వాక్యం. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫాను నడచి పెనుగాలి నాపి, తుఫాను నడచి పెనుగాలి నాపి నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా, నా విశ్వాసవోడ యాత్ర. పడదాం నోరు తెరిచి. కొనసాగుచున్నది నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. హల్లెలూయా. వాక్యము నీ యొద్దను, వాక్యము తర్వాత నీ నోటను నీ హృదయములోను ఉన్నది. ఎక్కడుందంటే వాక్యం ఇప్పుడు చెప్పండి. నీ దగ్గర ఉంది, నీ నోట్లో ఉంది, నీ హృదయంలో ఉన్నది. వాక్యము ఉన్నది. మరి ఏం చేస్తున్నావు? ఇప్పుడు వాక్యం అనేది విత్తనం అని చెప్పాను కదా, అదే వాక్యము విత్తనం. ఆ విత్తనం ఏంటంటే ఒక అధికారం. ఇప్పుడు నువ్వేం మాట్లాడాలి? నీ నోటికి దేవుడు ఏమి ఇచ్చాడు? అధికార వాక్కు. అది చెప్పండి, ఏ వాక్కు? అధికారముతో కూడిన వాక్కు. అందుకే పౌలుతో ప్రభు అంటాడు, నువ్వు మౌనముగా ఉండొద్దు, నువ్వు మాట్లాడుము. కొండలను చూచి మాట్లాడుము. హల్లెలూయా. ఏమండి, పర్వతాలను చూసి ఆజ్ఞాపించము. ఏమవుతుంది? నువ్వు ఈ పర్వతమును చూచి ఎత్తబడి సముద్రములో వేయబడుదువు గాక అని పలకగానే ఏమవుతుందంట? అది ఎత్తబడి సముద్రంలో పడిపోతుంది. సందేహించొద్దు. వాక్యానికి తోడుగా ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. చెప్పండి, ఏంటది? ఇప్పుడు నీవు అధికారముతో పని చేయాలనంటే విశ్వాసముతో పని చెయ్యాలి. హల్లెలూయా. విశ్వాసముతో దానిని వదలాలి. నువ్వు విశ్వాసముతో దానిని పలకాలి. నీ నోట్లో నుండి ఆ వాక్యము విశ్వాసములో నుండి రాగలిగితే అదిగో కార్యసిద్ధి కలుగుతుంది. అప్పుడు మళ్ళీ చెప్తున్నాను, వాక్యము ఒక విత్తనం వలె నీకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు చల్లాలి. మన నోట వచ్చే మాటలు విత్తనము వంటిగా, అంటే వాక్యము దానిని తీసుకొని పలకాలి. వాక్యాన్ని తీసుకొని పలకాలి. నిన్ను స్వస్థపరచు అన్నాడు కదా. ఇప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు ఆ మాటను పలకాలి. ఆ విత్తనాన్ని తీసుకొని విత్తాలి. ఎక్కడ విత్తాలి? ఇందాక చెప్పాను, ఎక్కడ విత్తాలి? ఇప్పుడు సరైన స్థలంలో దానిని విత్తాలి. అనారోగ్యం వచ్చినప్పుడు దానికి తగిన విత్తనాన్ని తగిన స్థలంలో వేయాలి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇప్పుడు ఇదొక విత్తనం కదండి. ఈ విత్తనాన్ని ఎక్కడ విత్తాలి? ఏ వాక్యం అది? మీకు అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతాయి సార్ అల్లెల్లి చెప్పండి కదా. ఇప్పుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇప్పుడు ఇది ఒక విత్తనం. ఎక్కడ విత్తాలి? అనారోగ్యం, రోగం, వ్యాధి కలిగినప్పుడు ఇది విత్తాలి. ఎలాగ విత్తాలి? విశ్వాసంతో విత్తాలి. అప్పుడు ఏమవుతుంది? అది కార్యసిద్ధి కలుగుతుంది.
ఆ విత్తనం అలా పడగానే అదేమవుతుంది? పంటను భుజించువానికి ఆహారమునిచ్చును. ఏమిస్తుంది? ఆహారం ఇస్తుంది. భుజించేవాడికి ఆహారాన్ని తీసుకొస్తుంది. అంటే దాని అర్థం ఆరోగ్యాన్ని కూడా తీసుకొస్తుంది. పేదరికంలో ఉన్నాం, ఇప్పుడు దానికి తగిన ఒక వాక్యాన్ని, బైబిల్లో ఉన్న అన్ని వాక్యాలన్నీ విత్తనాలేనండి. నువ్వు ఎన్ని విత్తనాలు సేకరించుకుంటావో అంత మంచిది. ఈ విత్తనాలు నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? విత్తేవానిగా ఉండాలి. అందుకని అక్కడ ఏమన్నాడు? విత్తువానికి విత్తనాన్ని ఇస్తానన్నాడు. ఎవరికి ఇస్తాడంట ఆయన? విత్తేవాడికే విత్తనం ఇస్తానంటాడు. మింగేసేవాడికి ఇవ్వడు ఆయన, దోచుకునేవాడికి ఇవ్వడు, దాచుకునేవాడికి ఇవ్వడు. మరి ఎవరికి ఇస్తాడు చెప్పండి? విత్తేవాడికి. నువ్వు విత్తాలి. ఆ పరిస్థితులకి ఆ వాక్యాన్ని అమలుపరచాలి. దాన్ని అడ్రస్ చేయాలి. ఒక సమస్య ఉంది, దానికి సరైన అడ్రస్ ఏంటంటే ఆ సమస్య ఏంటో దానికి తగిన వాక్యాన్ని అక్కడ పెట్టాలి నీవు. హల్లెలూయా. కోపము, దానికి ఆపోజిట్ శాంతము. కోపం అనే చోట మనం ఏం విత్తాలి? ఇప్పుడు శాంతము, శాంత గుణము. ఆ వాక్యం తీసుకొని అక్కడ విత్తాలి. విత్తితే అదేమవుతుంది? కోప కారణంగా ఉన్న పరిస్థితి అంతటిని ఆయన ఏం చేస్తాడంటే ఆయన శాంతముగా మార్చేస్తాడు. ఆయన నిమ్మళంగా మార్చేస్తాడు. ఆయన నీ పరిస్థితి, నీ ఇంట్లో ఏ పరిస్థితి ఉంది, ఆ పరిస్థితికి తగిన వాక్యాన్ని వెతకండి. ఇందులో విత్తనాన్ని వెతుక్కోమంటున్నాను నేను. ఆదికాండం ఒకసారి తీయండి. ఆదికాండము 30 అల్బరబల కరతరల 47వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఒక్క నిమిషం అండి. 19వ వచనం కూడా చదవండి. నీ కనుల ఎదుట మా పొలాలు మేము ఎందుకు నశించిపోవాలి? ఆహారము ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులమవుతాము. మేము చావకుండా బ్రతికేటట్లుగా పొలాలు పాడైపోకుండా. అదిగోండి ఏం అడిగారంట? మాకు విత్తనాలు కావాలి. ఎందుకు విత్తనం? మేము చావకుండా. విత్తనం ఏం చేస్తుంది? చావకుండా బ్రతికిస్తుంది. తర్వాత అక్కడ ఏమంటున్నారు? మా పొలాలు పాడవకుండా. పొలం ఏమవుదంట? ఇప్పుడు విత్తనాలు ఉన్న సంఘముగా మన సంఘం ఉండాలి. ప్రతి సంఘంలో ఏముండాలి? ఇప్పుడు ప్రతి సంఘం ఒక పొలం అనుకోండి. ఇప్పుడు పొలము పాడవకుండా ఉండాలంటే ఏముండాలి? విత్తనములు ఉండాలి. లోకము ఒక పొలము. లోకంలో ఏముండాలి? ఇప్పుడు విత్తనాలు. అందుకనే ఇప్పుడు చదవండి 23. యోసేపు అంటున్నాడు, ఇదిగో నేను చదువుతున్నాను, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి. హల్లెలూయా చెప్పండి. ఏం విత్తాలంట? ఎక్కడ విత్తాలి? ఎక్కడ? పొలముల్లో విత్తాలి. మీకు ఇవ్వబడిన విత్తనాలు వ్యర్థం చేయకుండా పొలములలో విత్తండి. మీ కుటుంబం ఒక పొలము, మీ పరిస్థితులు అదొక పొలము. విత్తండి, విత్తనం తీసుకోండి. అంటే విత్తనాలు ఎవరిస్తున్నారు ఇక్కడ? చెప్పండి, ఎవరిస్తున్నారు? ఇక్కడ ఎవరున్నారండి? ఇక్కడ యోసేపు ధాన్యాన్ని మాత్రమే కాదు, విత్తనాలను కూడా సేకరించి జాగ్రత్త పడ్డాడు. విత్తనాలు ఎన్ని విత్తనాలు ఉన్నాయండి.
ధాన్యం అంతటిని, దేశంలో ధాన్యం ఎక్కడెక్కడ దొరుకుతుందో ధాన్యం అంతటిని సమీకరించి సమకూర్చి దాచిపెట్టుంచాడు యోసేపు. ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో ఏకమైన వాడు ఏం చేస్తాడంటే విత్తనాలని దాచుకుంటాడు. అంటే వాక్యాన్ని దాచుకుంటాడు. అది ఎలాంటిదంటే అధికారముతో కూడినది. చెప్పండి, వాక్యం ఎలాంటిది? అధికారముతో కూడినది. వాక్యం ఎలాంటిదంటే విశ్వాసముతో కూడినది. ఇప్పుడు ఓ బియ్యం గింజకి దానిపైన ఏముంటుంది? పొట్ట పొట్ట ఉంటుంది కదండి, తొక్క, దానిపైన ఉన్నటువంటి అది. అలాగే ఇప్పుడు ప్రతి ప్రతి వాక్యానికి పైన తొడిగి ఏంటంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. పైన తొడిగి ఏంటంటే అధికారం ఉండాలి. మాట్లాడాలి. నీ పరిస్థితికి తగినట్లుగా ఆ మాటను తీసుకొని దాన్ని విత్తాలి. అప్పు ఉన్నప్పుడు అప్పుకి తగినట్లుగా ఓ ఓ వాక్యాన్ని తీసుకొని ఉచ్చరించి దానిని విత్తి ప్రార్థన చేయ విశ్వాసంతో. అనారోగ్యం ఉన్నప్పుడు దానికి తగినటువంటి ఒక వాగ్దానము, ఒక వాక్యము తీసుకొని దానిని విత్తి ప్రార్థన చేయి. మళ్ళీ చెప్తున్నాను, అయితే దానికి ఒక ఆజ్ఞ కూడా జోడించుంటుంది. వాక్యానికి ఆజ్ఞ జోడించుంటుంది. వాక్యంలో ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు పాటించే వారిగా కూడా మనం ఉండాలి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండెను. చీకటి లేని చోట, అదే వెలుగు లేని చోట చీకటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ విత్తనాన్ని విత్తుతావో అదేమవుతుంది? వెలుగుగా, దీపములాగా ప్రకాశిస్తుంది. అంటే ఇప్పుడు వెలుగు ఎక్కడి నుండి రావాలి? చెప్పండి, ఎక్కడి నుండి రావాలి? దేవుడు నీకు ఇచ్చిన విత్తనం ఆ వాక్యంలో నుండే. వాక్యము వెలుగై ఉన్నది కాబట్టి. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది. ఇప్పుడు ఆ దీపాన్ని నువ్వు వెలిగించాలి. చీకట్లో ఉన్నప్పుడు ఎలా వెలిగిస్తావు? దానిని ఉచ్చరించుట వలన వెలుగు వస్తుంది. నోటితో పలుకుట వలన. ఇందాక అందుకని రోమపత్రిక మనం 10:8 చదివి ఏమని? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయమునను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. శబలకరతుర. ఇప్పుడు ఈ విశ్వాసముతో నువ్వు ఆ వాక్యాన్ని పలికినప్పుడు చీకటి, ఇక్కడంతా పాపం ఉందండి, పాపం ఉంది. ఈ పాపంలో నువ్వేం చేయాలంటే దీపాన్ని వెలిగించాలి. వాక్యాన్ని ఉచ్చరించాలి. చీకట్లో ఉన్నప్పుడు దేవుడు ఏం పలికాడు? వెలుగు. చెప్పండి, ఆ మాట పలకండి అమ్మా. వెలుగు కలుగును గాక. దేవుడే వాక్యమై ఉన్నాడు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమై ఉండెను. ఎక్కడున్నాడు? ఆది యందు. ఆదిలోనే వాక్యము. హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యము ఆయన అలా పలికాడండి. అదిగోండి, దీపం వెలిగించాడు, చీకటంతా పోయింది, వెలుగు కలిగింది. నువ్వు వాక్యాన్ని తీసుకొని పని చేయి. వాక్యాన్ని చేత పట్టుకున్నప్పుడు పని చేయి. మరొక ఇంట్లో నాణ్యం పోయినప్పుడు ఏం చేసిందామే? దీపం వెలిగించి అప్పుడు చీపురు పట్టుకొని వెతికింది కదా. ఆ దీపం ఏమిటి? వాక్యం అనే దీపం. హల్లెలూయా. నీ జీవితంలో, నీ చేతిలో ఏముండాలి? నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని తీసి ఉచ్చరించాలి. ఇప్పుడు అది ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పలుకుతావో, ఏదో బైబిల్ చదువుతారు కదండి ఉదయం. అసలు ఎందుకు ధ్యానం చేయాలి ఉదయాన్నే? ఎందుకు ఉదయం బైబిల్ చదవాలి? ఎందుకు మధ్యాహ్నం చదవాలి? ఎందుకు రాత్రులు చదవాలి? ఎందుకు వాక్యాన్ని ధ్యానం చేయమని చెప్తున్నాను? ఈరోజు వాక్యం చదువుకొని వచ్చిన వాళ్ళు అల్లెల్లి చెప్పండి. నిన్న చదివిన వాళ్ళు చెప్పండి. అమ్మ చదవలేదు కరుణమ్మ గారు, చదవకుండా ఏం చేస్తున్నారు మరి? చిట్టి చదివా? ఓకే. అభిషేక్ చదివా? మోజేష్ గారు, శాంతకుమారి, శాంతిగ్రేస్ గారు, అమ్మ మీరు చదివారా? కాంతికళ గారు, స్తోత్రం. చదువు ఉన్నప్పుడు మరి ఏం చేయాలండి? మరి ఏం చేస్తున్నావు? పెద్ద గుర్రాలు పళ్ళు ఏమైనా తోతావా? ఏం చేయాలి మరి? వాక్యం ఎందుకు ఇచ్చాడు? చదవడానికి ఇచ్చాడు. చదువు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ముఖ్యంగా చదువు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం కోసం కదా. ముందు దేవుని వాక్యం చదవాలి. హల్లెలూయా. ఆ వాక్యం, నీ దగ్గర వాక్యం లేకపోతే అంటే దీపం లేదు అని అర్థం. దీపం లేని చోట ఏమున్నట్టు అమ్మ? ఇంక మీకు తెలిసిందే, దీపం లేని చోట చీకటి ఆవరిస్తుంది. మీరు ఎక్కువ వాక్యం చదవండి. అయితే ఎందుకు చదవాలి అనేది ఒక మాట. ఎందుకంటే
దాన్ని ఆ సమయానికి ఆ సందర్భంలో ఇప్పుడు బండి మీద వెళ్తున్నారు, ఏదో పరిస్థితి ఎదురైంది, దానికి తగిన వాక్యాన్ని ఆ ఖడ్గం తీయాలి నువ్వు. ఆ వాక్యాన్ని ఉచ్చరించాలి, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములుగా ఉండెను. జిహ్వకు అబ్బా పలికేటప్పుడు ఇంకా రుచిగా ఉందంటున్నాడు అండి, చాలా రుచిగా ఉందంటున్నాడు వాక్యాన్ని. తిన్నవాడు కాబట్టి రుచి ఏమిటో చెప్తున్నాడు. హల్లెలూయా. వాక్యము భుజించినోడికి రుచి తెలుస్తుంది. ఆ రుచి తెలిసిన వాడు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. హల్లెలూయా. మీరు అందుకని వాక్యం ఎందుకు చదవాలంటే, అమ్మయ్య ఈరోజు వాక్యం చదివేశాను అని అనిపించుకోవడం కోసం కాదు, మీ పరిస్థితులకి దానిని ఆపాదించడానికి, అప్లై చేయటానికి. డాక్టర్ గారు ఆయింట్మెంట్ ఇస్తాడు, తీసుకెళ్ళి బీరువలో పెట్టుకోండి అని ఇస్తాడండి. దేనికి? ఎక్కడ వాపు ఉందో, ఎక్కడ గాయం ఉందో అక్కడ రాయండి కొంచెం, ఆ, నలపండి, అలాగా అలాగా. అప్పుడు ఏం చేస్తుంది? ఆ మందు లోపలికి వెళ్తుంది. ఎక్కడ గాయం ఉందో అక్కడ ఆయింట్మెంట్ రాయాలి. ఇప్పుడు దేవుని వాక్యము ఒక ఆయింట్మెంట్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. వాక్యాన్ని తీసుకొని పనిచేయి. చీకటి ఉంది, ఇప్పుడు వాక్యం వెలుగై ఉంది కదా, వాక్యం ఆ వెలుగు నీ దగ్గర ఉంది కదా, పలుకు, నోటితో పలుకు. అది ఎలా పలకాలి? ఏదో ఊత పదంగా కాదు, విశ్వాసముతో పలకాలి. ఎలా పలకాలంటే అధికారముతో పలకాలి. ఇది దేవుని వాక్యం. ఇది నేను పలుకుతున్న వాక్యము దేవుడు. చెప్పండి, నువ్వు పలికే వాక్యం ఏంటది? దేవుడు. నువ్వు పలికే వాక్యానికి ఏమి ఇవ్వాలి? దానికి చర్మం. దాని చర్మం ఏమిటి? విశ్వాసం అనే చర్మాన్ని ఇవ్వాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం విశ్వాసం దానికి తోడైనప్పుడు అది ఏమవుతుందంటే, అది అక్కడ వెంటనే క్రియ జరిగిస్తుందండి, ఆలస్యం జరగదు. నేను పంపిన కార్యమును, ఇందాక మూలవాక్యం చూడండి అన్నమాట, యెషయా గ్రంథం 55:10లో నేను పంపిన కార్యం అని ఉంటుంది కదా. అంతవరకు అక్కర్లేదమ్మా, ఆ ఒక్క లైన్ 12వ వచనం పైన పై లైను, నేను పంపిన కార్యమును సఫలము చేయును, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. ఎవరికి అనుకూలమైంది? దేవునికి అనుకూలమైంది. చెప్పండి, మనకు అనుకూలమైందా, దేవునికి అనుకూలమైందా? దేవునికి అనుకూలమైన పంటను తీసుకొస్తుందంటే వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం ఉందా, ఈ వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని ఆ సమయానికి అలా తీసుకొని ఉపయోగించాలి. ఆ పరిస్థితికి తగినట్లుగా. కొన్నిసార్లు మేము కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు ఆ వాక్యములు కూడా ఎలా ఉంది కదా, వాక్యం ఇదిగో ఎలా ఉంది కదా అని అర్థమవుతూ ఉంటుంది. కనుక ఇక మీదట మీరు ఎవరు వాక్యం చదవటం మానొద్దు. ఎవ్రీడే వాక్యం చదవండి, ప్రతిరోజు వాక్యం చదవండి. నీ దగ్గర విత్తనాలు ఉండాలి. విత్తనాలు చూడండి, విత్తనాలు లేకపోతే వాళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా మేము బ్రతుకున్నట్లు మాకు విత్తనాలు ఇవ్వండి. మా పొలములు పాడైపోకుండా, పొలం అంటే ఇంకోటి కూడా ఉంది, మీ శరీరం ఒక పొలం మాదిరి. ఇప్పుడు పొలాల్లో విత్తనాలు లేకపోతే ఎండిపోవండి. పొలాల్లో విత్తనం లేదు, విత్తనం లేని చోట నీరు వస్తుందా? ఇంకెందుకు, మొత్తం ఎండిపోయి అక్కడ అక్కడ పశువులు, ఆవులు, గేదెలు అక్కడ పడుకుంటాయి. పశువులు పరుండి పెట్టబడి తిరుగులాడుతూ ఉంటాయి ఖాళీగా. దున్నపోతులు దెబ్బలాడుకుంటాయి అక్కడ. ఖాళీ పొలాలు ఎందుకు? కానీ పొలం ఉంది, మరి పొలంలో పంట ఉందా? ఆ పంట రావాలంటే ఏముండాలి? విత్తనాలు. లేదంటే పాడైపోతాయి. ఆరోగ్యం, మనిషి యొక్క ఆరోగ్యం ఎందుకు క్షీణించిపోతుందో తెలుసండి? వాక్యము లేక. ఇంటి నిండా వాక్యం పెట్టుకోవడం కదా, ఒంటి నిండా వాక్యం పెట్టుకోవాలి. ఇంటి నిండా అక్కడ ఒక వాక్యం తగిలించి, ఇక్కడ ఒక వాక్యం తగిలించి, నువ్వు తగిలించకపో, చచ్చి నిండా వాక్యాలు పెట్టకపో, ముఖ్యంగా నీ ఒంటికి వాక్యాలు అంటించబడాలి, ఎముకల్లోకి ఉండాలి ఆ వాక్యం. హల్లెలూయా. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువై వచ్చేస్తాయి. మరి వాక్యాన్ని తీసుకొని ఏం చేస్తున్నారు చెప్పండి? చేతిలో ఉన్న బైబిల్ని చదవకుండా మరి ఏం చేస్తున్నాం మనం చెప్పండి? పిల్లలు కనుక ఒకసారి బైబిల్ చదవకుండా వెళ్ళారా, ఇక అంతే వాళ్ళ పని.
ఖచ్చితంగా వాక్యం చదవాలి, స్కూల్కి పోవాలి అంతే. లేట్ అయిపోయింది, టీచర్ కొడతారు, అవసరమైతే అక్కడ దెబ్బలు తిను, కానీ వాక్యం చదివే వెళ్ళాలి నీవు. హల్లెలూయా చెప్పండి. ఒక క్రమము, ఒక క్రమము. వాక్యం చదువుకోకపోతే చాలా గలిబిలిగా గందరగోళంగా ఉండిపోతుంది పరిస్థితి. ఆ రోజు వాక్యం చదవాలి, చదివిన వాక్యాన్ని నెమరు వేయాలి. అది నేను అనేది. అమ్మయ్య చదివేశాను ఈరోజు, 10 అధ్యాయులు చదివేశాను, ఈరోజు ఒక 3 అధ్యాయులు చదివేశాను, అలా చెప్పుకోవడం కోసం కాదు. కానీ వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆ రోజంతటిలో ఆ వెలుగుని క్యారీ చెయ్యాలి, మోసుకుంటూ వెళ్ళాలి. అవి విత్తనాలు. పొలము పాడవదప్పుడు చెప్పండి, అప్పుడు నువ్వు చనిపోవు, ఆత్మలో జీవం కలిగి ఉంటావు, జీవం కలిగి ఉంటావు. అపవాది ఎప్పుడు మరణాన్ని తీసుకొస్తాడు, కానీ నీ దగ్గర ఏముంటుంది? జీవం. జీవముతో మరణాన్ని మింగేవచ్చు మనం. హల్లెలూయా. సాతానుగాడు మరణం పట్టుకొచ్చాడు నీ దగ్గరికి, మరణకరమైన వార్త, మరణకరమైన పరిస్థితి, అన్ని రకరకాల మరణాలను ఎదుర్కొచ్చినాయి. అప్పుడు నీ వాక్యమైన జీవముతో నువ్వు మింగే వచ్చేస్తున్నాము. అప్పుడు నువ్వు లెక్క అమ్మ, ఇప్పుడు ఎవరో ఒక మరణకరమైన వార్త చెప్పారు, అయ్య బాబా అక్కడ ఫ్రిడ్జ్ పేలిపోయి ఇద్దరు చనిపోయారా, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయితే మన ఫ్రిడ్జ్ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే ఈ భయం అక్కర్లా, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా అంతే. అదే భయం. భయం అనేది ఏంటి? మరణం. చెప్పండి ఏంటది? భయం వెనకాల ఏ ఆత్మ ఉంది? నేను చెప్తాను కదా, ప్రతి దాని వెనకాల ఒక ఆత్మ ఉంటుంది, ప్రతి వస్తువు వెనకాల ఒక ఆత్మ పని చేయాలని చూస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ మైక్ వెనకాల ఉన్నాడు కాబట్టి, అంటే మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఆయన ఈ మైకులో నుండి వాక్యాన్ని వినిపిస్తున్నాడు మనకి. హల్లెలూయా. మన నోటి వెనకాల పరిశుద్ధాత్ముడు, లేదంటే దురాత్మ కూడా ఉండొచ్చు. దురాత్మ ఉంటే బూతులు వస్తాయి, దేవుని ఆత్మ ఉంటే చెప్పండి, దేవుని నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. అంటే వాక్యం ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి? ఏం జరుగుతుంది చెప్పండి? పాటలు వస్తాయి. అదే మన నోటి వెనకాల ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ ఉంటే చక్కటి స్తుతి, స్తోత్రాలు, పాటలు వస్తాయి. నోటి వెనకాల దెయ్యం ఉందనుకోండి, ఆ రోజు ఆ నోరు దెయ్యానికి ఇచ్చావు, ఏమవుతాయి ఇప్పుడు? కోపంతో కూడిన మాటలు, ఆవేశంతో కూడిన మాటలు, వ్యర్థమైన భూత మాటలు, పనికి మాలిన వదరబూత మాటలు, ఇలాంటివి వస్తాయి. కానీ ఎప్పుడైతే నీ నోటిని దేవుడికి ఇస్తావో, ప్రభువా పరిశుద్ధాత్ముడా నా నోటి మీద మీరు అధికారం తీసుకోండి. చెప్పండి ఒకసారి, నా నోటి మీద నీవు అధికారం తీసుకో. నోటినివ్వాలి. పొద్దున్నే ఏమంటే మనం ప్రార్థన చేస్తాం, ఎందుకు చేస్తాం? వేకునే లేచి ప్రార్థన చేసేస్తున్నాం. మరి చేసినప్పుడు మనం అవయవాలు అప్పగిస్తున్నామా లేదా? బలిపీఠం మీద పెడుతున్నామా లేదా? అలా పెట్టకపోవడం వల్లే కదా ఈ కళ్ళతో చెడ్డవాటిని చూసేస్తున్నావు. నీ కళ్ళు వెనకాల దురాత్మ పని చేస్తుందా, దేవుని ఆత్మ పని చేస్తుందా? ఒకసారి ఆలోచించు. ఏ అధికారంలో ఉన్నాయి నీ కళ్ళు? నీ నోరు ఎవరి అధికారంలో, నీ నాలుక ఎవరి అధికారంలో ఉంది? ఇందాక దేవుడు చెప్పాడు కదా, నీ ప్రవర్తన అంతటి యందు చెప్పండి, నీ ప్రవర్తన అంతటి యందు ఒప్పుకో. ఏం చేయాలంట? ఒప్పుకో. నువ్వే ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం, ఒప్పుకోపోవడం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? అమ్మా, మా చేతులు కాదు, నా చేతులు అనుకోండి ఒకసారి. నా చేతిలో ఉంది. నువ్వు ఒప్పుకుంటే నీకంటూ ఒక ఆత్మ ఇచ్చాడు కదా, నువ్వు కూడా స్పందించగలవు. మనల్ని దేవుడు పశువుల్లాగా చేయలేదు. పశువు చనిపోతే మట్టిలో కలిసిపోతుంది, దానికి ఆత్మ ఉండదు. కానీ మనకి దేహాన్ని ఇచ్చి, దేహంలో ఏం పెట్టాడు? దీపము, ఒక ఆత్మను పెట్టాడు. ఇప్పుడు ఈ ఆత్మ దేవుని వలె స్పందించగలదు. దేవుడు ఏం చేస్తాడో ఇవి చేయగలదు ఈ ఆత్మ. కాకపోతే ఆ సామర్థ్యం అంతా దేవుని నుండి పొందుకోవాలి. హల్లెలూయా. నీ కళ్ళు వెనకాల దెయ్యమా, దేవుడా? ఏ అధికారానికి ఇచ్చేసావు? ఉదయం లేవగానే నువ్వు వాక్యం చదివి, ఆ వాక్యం అనే విత్తనాలను తీసుకొని ఆ విత్తనాలని జాగ్రత్త పరుచుకో, విత్తనాలని సేకరించు. పనికొస్తాయి విత్తనాలు. హల్లెలూయా. పనికొస్తాయి, జాగ్రత్త పరుచుకో. నువ్వే బ్రతుకుతావు. విత్తనం ఉంటే నీకే క్షేమం కలుగుతుంది. మేము చావుకుండినట్లు మాకు విత్తనాలు అయ్యా. యోసేపు యేసుక్రీస్తు స్థానంలో
అంటే యేసుక్రీస్తుకి పోల్చబడుతున్నాడు ఇక్కడ. యోసేపు దగ్గర ఏమున్నాయి? విత్తనాలు. అంటే యోసేపు పంట ఒక్కటే ఏమంటే సమకూర్చలేదు. దాని వెనకాల రహస్యం ఏంటి? విత్తనాలు ఉన్నాయి. అంతంత పంటలన్నీ సేకరించి ఆహారాన్ని ధాన్యం గుడారాలు కట్టించి ఏమంటే గొడవలు కట్టించి అందులో ధాన్యం సేకరించి పోసాడు. విత్తనాలు భద్రంగా పెట్టాడు. అది కదా జ్ఞానవంతుడు. దేవుని ఆత్మపూర్ణులు ఏం చేస్తారు? విత్తనాలను సేకరించుకుంటారు. హల్లెలూయా. నీకెందుకు బలహీనతలు కలుగుతున్నాయి? ఎందుకు సమస్యలు ఏర్పడి సమస్యలు ఇంకా ఒకదాని మీద ఒకటి వస్తున్నాయంటే నీవు ఆహారం భుజిస్తున్నావు కానీ విత్తనాలు ఉంటలేదు. ఇప్పుడు వాక్యం వింటున్నారండి, వాక్యం వింటున్నారా? విత్తనాలు మరి విత్తనం అంటే ఏంటి? విత్తనం అంటే మీ నోటితో పలికే వాక్యాలే విత్తనాలు. మరి విత్తనాలు ఉన్నాయా? ఎందుకు విత్తనాలు లేవు? విత్తువాడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడెను, కొన్ని రాతి నేలను పడెను, కొన్ని ముళ్ళ పొదల్లో పడెను, కొన్ని మంచి నేల. మొత్తం 4 చోట్ల పడ్డాయి. ఈ 4 చోట్ల కంటే ఈ 4గిట్లో ఏది విలువైంది? మంచి నేల. త్రోవ పక్కన పడిన విత్తనం ఏమవుతుంది? త్రోవ పక్కన పడిన విత్తనం ఏమవుతుందమ్మా? కాదు, పక్షులు వచ్చి దానిని మింగేసి వెళ్ళిపోతున్నాయంట. ఈరోజు ఇప్పుడు నువ్వు ఇంత వాక్యం విన్నావు, ఇంటికి వెళ్ళక ఏమో ఈ వారమంతా నీ జీవితమే నువ్వు బ్రతికితే అంటే నీ దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు విత్తనాలు, అపవాది విత్తనాలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. విత్తనం లేకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోతావు, జాగ్రత్త. హల్లెలూయా. నీ దగ్గర విత్తనం ఉండాలి. విత్తనం ఉంటే శత్రువు నీ దగ్గర రాడు. అంటే అశ్రద్ధ ఉండకూడదు. త్రోవ పక్కన ఉన్నాయండి, ఏం చేయాలి? దాన్ని మార్గంలోకి తీసుకురావాలి, క్రమంలోకి తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు క్రమంగా అప్పగించుకోవాలి. అప్పగించుకున్నావనుకో ఈ విత్తనాలు నీ దగ్గర ఉంటాయి. లేదనుకో వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతావు. నిన్ను సరిచేసేదే వాక్యం, నిన్ను ఫలింపజేసేదే వాక్యం, నిన్ను బ్రతికించేదే వాక్యం, నీ పొలము పాడైపోకుండా కాపాడేదే వాక్యం. మరి అలాంటి దాన్నే ఎత్తుకెళ్ళిపోతే ఇంకేం కాపుదల ఏముంటుంది? ఇంకా ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఇంటి చుట్టూ కంచేముంటుంది? ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడో తెలుసా? ఒక మాట వినండి. శత్రువు ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని అంటే విత్తనాలని ఆడికి సోటెత్తున్నావు కాబట్టి. ఎందుకు? నోరు తెరిచి చెప్పండి. చోటిస్తున్నారు కాబట్టి. అపవాదికి చోటు ఇయ్యకుడి ఉందా లేదా వాక్యంలో? మరి ఉన్నప్పుడు మరి ఎందుకు చోటు ఇవ్వాలి? నువ్వు చోటు ఇచ్చావంటే అపవాది వస్తాడు, వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ విత్తనాలు నీకు ఇచ్చాడు దేవుడు, ఈ వాక్యం నీకు ఇచ్చాడు. వాడు ఎత్తుకెళ్ళిపోవడం పెట్టండి, వాడు చెప్పడం పెట్టి వాక్యం, వాడి దగ్గర ఉండడం పెట్టి వాక్యం నీకు ఇచ్చాడు వాక్యం. అందుకనే విశ్వాసంతో మనం ఈ వచనాన్ని ధ్యానం చేయండి. రోమపత్రిక 10:8 ఇందాక మనం చదివాం, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయమును ఉన్నది. ఎక్కడుంది? 3 చోట్ల ఉంది. ఎక్కడుంది అనుకోండి? నా యొద్ద, నా తర్వాత నా నోట్లో, నా హృదయములో. ఎక్కడుంది? ఇప్పుడు మళ్ళీ చెప్పుకోండి, 3 చెప్పుకోండి. నా నోట్లో, నా హృదయములో. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని భద్రంగా ఉంచుకోవాలి, ఇది భద్రంగా కాపాడుకోవాలి. మీరు ఇలా భద్రంగా కాపాడుకుంటే జరిగేది ఏమిటో తెలుసండి? శత్రువు నోరు మూయబడుతుంది. మీ పంట మీరే భుజిస్తారు. హల్లెలూయా. మీ పంట మీరు తింటారు. మీ పంట అన్యక్రాంతముగా ఉండదు. అంటే మీకు వచ్చే ఏ ఆశీర్వాదమైనా మీ దగ్గర ఉంటుంది అది. హల్లెలూయా. అన్యక్రాంతం కానివ్వడు దేవుడు. వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవిస్తారు. వాక్యము పంటనిస్తుంది, ఆహారం ఇస్తుంది, ఆశీర్వాదాలను ఇస్తుంది. అదే దానికి ఆశీర్వాదాలకి ఆహారానికి మూలమైందే విత్తనం. ఆ విత్తనాన్ని గట్టి పట్టుకోండి. విత్తనాలు విత్తండి. ఇందా చెప్పాను, సరైన సమయంలో సరైన స్థలములో విత్తనాలు విత్తాలి. ఇప్పుడు వాక్యం ఎక్కడికి వచ్చింది? ఓకే, ఇందాక మూలవాక్యంలో ఎవరి దగ్గరకు వచ్చింది? అరణ్యములో ఉన్న యోహాను. చెప్పండి ఎవరు? మనిషి ఎక్కడుంటే కానివ్వండి, దేవుడికి అనుకూలంగా ఉన్నాడు అతడు. హల్లెలూయా. అందుకని వాక్యం అతని దగ్గరకు వచ్చింది. సింహాసనం మీద కూర్చున్నవాడి దగ్గరికి వెళ్ళలేదు వాక్యం. నా చేతిలో రాజదండం ఉంది, నేను అధికారిని అని ప్రతాపం చూపించేవాడి దగ్గరికి వెళ్ళలేదు వాక్యం.
నేను పెద్ద పాస్టర్ అనేవాడి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళింది వాక్యం? అరణ్యములో తోలిదట్టి కట్టుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై తల్లి గర్భములో ఉన్నప్పుడే గంతులేస్తున్నాడు పరిశుద్ధాత్మలో. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడి ఆనందిస్తుంటారో వారి దగ్గర వాక్యం వస్తుంది. ఆ వాక్యము ఉంటుంది, ఆ వాక్యము నివసిస్తుంది. శబలకరత్తుర. వాక్యము నీ దగ్గర ఉన్నదాన్ని అప్పుడు నీ నోట్లో విత్తనంలాగా ఉంటుంది. అప్పుడు నువ్వు పలుకుతావు, ఆ విత్తనం అక్కడ పడుతుంది, అది పంటగా మారుతుంది. అది తీసుకోవాలి, లీనమైపోవాలి. సొంత ఆలోచనలు ఉండకూడదు. వాక్యం వినేటప్పుడు కూడా వేరే తలంపులు ఉండకూడదు, వేరే ధ్యాస ఉండకూడదు. వాక్యములోకి లీనమైపోయి వినాలి వాక్యాన్ని. హల్లెలూయా. అందులోకి దూరిపోవాలి అలాగ వాక్యంలోకి. ఇప్పుడు ఎలా వాక్యం చెప్తున్నా, మీరు లేచి కూడా గంతులు వేయొచ్చు మీరు. హల్లెలూయా. ఆ వాక్యంలో లీనమైపోతే అది జరుగుతుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అప్పుడు ఆనాడు యోహాను దగ్గరికి ఎలాగొచ్చిందో నీ దగ్గర కూడా వాక్యం వచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అది జరగాలి. ఏదో నీ మేధస్సుతో, అందుకని నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోకో. హల్లెలూయా. పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు అలా చెప్తున్నారని అసలు బీరకాయ పీస్ తీసినట్లు అస్సలు అలాంటి సైతాన్ ఆలోచనకు అసలు చోటు ఇవ్వకూడదు. నీ యేసై మాట్లాడుతున్నాడు అంతే. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నీ సొంత మేధస్సు మందిరములో అసలు పని చేయకూడదు. నువ్వు ఎక్కడున్నా పని చేయకూడదు. అదే అంటున్నాను, మనలో చాలా ఉంటాయి, అన్ని కడగబడాలని. ఎందుకు దేవుడు ఇందాక మాట్లాడాడు? అవన్నీ పోవాలంతే, పోగొట్టుకోవాలి. హల్లెలూయా. మనం అప్పగించుకోవడంలోనే ఉంటుందండి. అందుకనే పరిశుద్ధాత్ముడా నన్ను నింపండి, నా ప్రతి ఖాళీ స్థలములో మీరు నింపబడి ఉండాలి. హల్లెలూయా. నా అవయవాల్ని తీసుకోండి, నా చేతుల్ని తీసుకోండి, నా నోటిని తీసుకోండి, నా నాలుకని తీసుకోండి, నా మనస్సుని తీసుకోండి, నన్ను తీసుకోండి ఈరోజు అని వేకునే లేచి ప్రభుకి అప్పగించుకుంటే ఆయన వస్తాడు. ఆయనే నీకు అధికారి ఆ రోజంతా. ఆయన నీ పగ్గాలన్నీ ఆయన చేతిలో ఉంటాయి. ఇప్పుడు నువ్వు గబుక్కునే ఎటువైపు అని వెళ్ళిపోతుంటే లాగుతాడు వెనక్కి. హల్లెలూయా. గుర్రాన్ని చూడండి, సబుకుతో సరిచేసి కళ్ళెంతో లాగి అలా కాదు ఎలా అంటాడు గుర్రాన్ని నడిపేవాడు. నా దేవుని బిడ్డలారా, వాక్యానికి విలువ ఇవ్వండి. అరణ్యములో ఉన్నవాడి దగ్గరికి వాక్యం వెళ్ళిందంటే వాక్యాన్ని ఎంత ప్రేమించాడో. యెహోవా వాక్యమును ప్రేమించు వారలారా ఏం చేయాలంట? మనం వాక్యమును ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఆకలితో భుజిస్తాడు. మీకు ఒక వంటకం అంటే ఇష్టమయ్యింది, దాన్ని ఏం చేస్తారు? ఈరోజు తిన్నారు, రేపు కూడా అదే తినాలనుకుంటారా అనుకోరా? ఇష్టంగా ఉంది కదా, బాగుంది, రుచి బాగుంది, రేపు తింటారా తినరా? మీరేం తినలేనట్టు ఉన్నారు. నాకు ఏదైనా నచ్చితే నేను మాత్రం మళ్ళీ తినాలనుకుంటాను. నేను అలాగనుకున్నప్పుడు మొత్తానికి చేదైపోద్ది. అప్పుడే ఏదైతే కోరుకొని తింటామో అదే చేదైపోతుంది. కానీ ఇదిగోండి, దీనిని మాత్రం మనం ఒక్కసారి ఈ వాక్యపు రుచి మనకి పడితే మళ్ళీ తింటాం. మనం తినలేకపోతున్నానండి, ఆకలి ఎత్తలేదని అంటే దాని అర్థం ఏంటంటే జబ్బు చేసిందని అర్థం. ఏముంది? జబ్బు ఉంది. వాక్యం భుజించకుండా అడ్డుపడే ఒక జబ్బు ఉంది నీలో. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది వ్యాధి కలిగింది. అందుకనే చదవలేకపోతున్నావు, అందుకని దాన్ని ధ్యానించలేకపోతున్నావు, అందుకనే ప్రేమించలేకపోతున్నావు. నువ్వు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి అయితే చదువుతావు మొదట, అంతే. ఎందుకో తెలుసా? విత్తనాలు వేరుకోవాలి. ఇదిగో ఇదే నీ పొలం. ఇదేంటిది? పొలంలోకి వెళ్ళాలి, మనం ఏం వేరుకోవాలి చెప్పండి అమ్మా? విత్తనాలు. ఇగో మరి ఇవన్నీ విత్తనాలే కదా. ఇది పొలం, పొద్దున్నే పొలంలోకి దిగాలి మనం. హల్లెలూయా. ఈ పొలంలోకి వెళ్ళి మనం ఏం చెయ్యాలి? విత్తనాలు ఏరుకోవాలి. ఈరోజు ఏ పొలంలోకి వెళ్ళావు? నేనైతే లోకాసు వార్త అనే పొలంలోకి వెళ్ళాను. హల్లెలూయా. లోకాసు వార్త అనే పొలంలోకి వెళ్ళి 3వ అధ్యాయంలో విత్తనాలు కొన్ని ఏరుకున్నాను. అందులో ఒక విత్తనమే మీ మధ్య చల్లాను. ఏంటది? యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది, ఆ ఒక్క విత్తనమే పట్టుకొచ్చాను నేను. ఇంకా చాలా ఉన్నాయి అందులో విత్తనాలు. హల్లెలూయా. ఇలా ఇది యేసయ్య మనకిచ్చిన పొలము. యేసయ్య పొలమురా, ఏపుగా ఉందిరా, వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా, వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా. హల్లెలూయా. చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు ఈ పాట నాగేశ్వరరావు అనే ఒక నేను మావయ్య అనేవాడిని, ఆయన పాడేవాడు, చాలా బాగా పాడు, చనిపోయాడు, ఎప్పుడు లేడు. అలాగే 2-3 కలిసి చక్కగా ఆసక్తిగా పాటలు పాడేవారు. హల్లెలూయా.
ఆసక్తిగా పాటలు పాడాలి. దేవుని బిడ్డలారా, ప్రభు అందుకని నీకు యేసయ్య వాక్యం ఇస్తున్నాడు, దాన్ని సేకరించు, భద్రపరుచుకో, అది నిన్ను బ్రతికిస్తుంది. ఆ సమయానికి దాన్ని ఉపయోగించు. అందుకని శిష్యుల కోసం ప్రభువు మాట చెప్పారు చూడండి. ఓ మాట, మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ గడియలోనే చెప్పువాడు ఎవరంట? ఆ గడియలో మీకు ఏది ఇవ్వబడతాదో అదే చెప్పండి. అంటే ఇవ్వబడతాదో అంటే ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు మనకి ఏమిస్తాడు? మాట, వాక్కునిస్తాడు. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, జ్ఞాపక శక్తి ఉండట్లేదు, కానీ నువ్వు మనసారా చదువు, మనసు పెట్టి చదువు, ఆ సమయానికి ఆ వాక్యాన్ని ఆయన నీ నోట్లోకి తీసుకొస్తాడు. సరైన విత్తనాన్ని తీసుకొస్తాడు. కొన్ని చోట్ల ప్రార్థన చేస్తాం, ప్రార్థన ఏం చెయ్యాలో తెలియదు. అప్పుడు పరిశుద్ధాత్ముని సహాయం ఆయన ఈ నెల ఏం చెప్పాడు? నీకు సహాయము చేయవాడను నేనే. మర్చిపోయినా నీకు ఆయన సహాయం చేస్తాడో చేయడా? అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 26 చదవండి ఒకసారి. రోమ 8:26. అదుగోండి, మన బలహీనతను చూచి ఆయన ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. బిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నాడు మనకి? సహాయం. ఏ సహాయం? వాక్యపు సహాయం, విత్తనాల సహాయం. ఇప్పుడు యోసేపు విత్తనాలు లేవు అన్న వాళ్ళకి విత్తనాలు ఇచ్చాడా లేదా? అయ్యా మాకు విత్తనాలు కావాలని ఆకలితో అడిగారు, అయ్యా మాకు విత్తనాలు కావాలయ్యా అంటే. విత్తనం లేకపోతే ఏమైపోతారో వాళ్ళకి అర్థమైందండి. చెప్పండి, విత్తనం లేకపోతే ఏమైపోతారో వాళ్ళకి తెలుసు. మేము పాడైపోతాం, క్షీణించిపోతాం, మా పొలాలు పాడైపోతాయి, మేము చచ్చిపోతాం, బాబోయ్ విత్తనాలు కావాలే, రండి అందరం కలిసి వెళ్ళి మనం యోసేపుని విత్తనాలు అడుగుదాం. ఇచ్చాడా లేదా? ఏసయ్యను నువ్వేం అడగాలి? వాక్యం చదివే ముందు నన్ను చూస్తేవేనండి, వాక్యం చదివే ముందు ఏసయ్య నాతో మాట్లాడయ్యా, ఈరోజు ఎలా ఉండబోతుందో నాకు తెలియదు, కానీ ఈ రోజుకి కావలసిన వాక్కుతో నాతో మాట్లాడు. నువ్వు కంటిన్యూ చదవాలి. అక్కడొక వాక్యం ఇక్కడొక వాక్యం, నచ్చిన వాక్యం చదువుకోవడం కాదు, కంటిన్యూ చదువుకుంటురా. ఆ చదువుకుంటున్న దాంట్లో నుండే దేవుడు నీకు ఒక జ్ఞానాన్ని బోధిస్తాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. అందుకని అలా అనుకోవద్దు. ఆ గడియలో సరైన సమయం, ఎవరో ఏదో అడిగారు, ఇప్పుడు ఏం చెప్పాలా అని నువ్వు తడుముకోనక్కర్లా. ఆ గడియలో ఆయనే నీకు ఒకటిస్తాడు. మాట్లాడు, భయపడక ధైర్యంతో మాట్లాడేది నీవు కాదు, ఎవరంట? పరిశుద్ధాత్మ నీలో నుండి పనిచేస్తాడు. నీ శత్రువు ఎదుట నువ్వు కాదు నిలబడేది, ఎవరో? పరిశుద్ధాత్ముడు నిలబడాలి. శత్రువు ఎదుట దావీదు నిలబడ్డాడు కాదు. దావీదు ఆఫ్టర్ ఆల్ జస్ట్ బట్టల షాప్ ముందు ఏం పెడతారు? డెమో పీస్ పెడతారు. ఓ డెమో లాంటి వాడు, కానీ లోపలుండి పనిచేసేదంతా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. మనము మన సమస్యల ముందు మనము డెమోలాగే నిలబడతాం, కానీ లోపల ఉంది అసలైన సరుకంతా, అంతరంగ పురుషుడు. దాన్ని మనం మౌనంగా ఉండి, హల్లెలూయా, మౌనంగా ఉండి లోపల మనసులో ప్రార్థన చేసిన, లోపల వాక్యాన్ని తెచ్చుకొని ఆ వాక్యాన్ని అక్కడ ఉచ్చరించచ్చు, అలా ప్రార్థన చేసిన అదుగో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, వాక్యము నీ నిండుగా నిండిపోవాలి, నీ ఎముకలో అంటుకోవాలి అది. అందుకని వాక్యాన్ని బాగా వినండి, వాక్యాన్ని బాగా చదవండి, మీ ఎముకలకి పట్టనివ్వండి వాక్యాన్ని, మీ మనసు నిండా అది అంటుకుపోనివ్వండి వాక్యాన్ని. గోళ్ళకి అది అంటించాల్సిందే, మనసుకి అంటించుకోవాలి వాక్యాన్ని, హృదయానికి అంటుకుపోవాలి. అప్పుడు హృదయంలో ఉన్న పాపం అంతా ఏమవుతుంది? బయటికి
తొలగిపోతా ఉంటుంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు అదేమిటది? విత్తనము. చెప్పండి, ఏంటది? విత్తనము. విత్తనాన్ని వెతుక్కో. ఎక్కడ వెతుక్కోవాలి? పొలములో వెతుక్కోవాలి. ఏది మన పొలము? చెప్పండి. ఈ వాక్యమే, పరిశుద్ధ గ్రంథమే మన పొలము. నీ పొలం. నువ్వు ఏ పొలానికి వెళ్తున్నావు? వంట కదా నీ పొలం? ఉదయాన్నే వంట కదా, లేకపోతే వాకిలా చీపురెట్టుకొని వాకిల్లోకి వెళ్ళిపోయి తుడిచేయడమా? వేకునే లేవగానే ప్రార్థన గది నీ పొలం అవ్వాలి. వేకునే లేవగానే పరిశుద్ధ గ్రంథం నీ పొలం అవ్వాలి. విత్తనాలు వేరుకో. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నావు? విత్తనాల కోసం వెళ్తున్నాను నేను. చూడండి చివరికి ఒక మాట, ఆదికాండం 24 24 62. మార్గం వచ్చి దక్షిణ దేశం కాపురం ఉండిన. 63 చదవండి. ఆదికాండము 24, 63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించుటకు బయలు వెళ్ళి. హల్లెలూయా చెప్పండి. అమ్మ ఎక్కడికి వెళ్ళాడు? ఇస్సాకు దగ్గర విత్తనం ఉండటానికి కారణం ఏంటి? విత్తనం ఎలా పొందుకున్నాడు? పొలంలోకి వెళ్ళాడు, విత్తనం తెచ్చుకున్నాడు యేసునామములో. చూసారా పరిశుద్ధాత్ముడు ఎలా సమకూర్పు చేస్తున్నాడో? రాసుకోలేని వాక్యం ఇది అంతా కూడా. హల్లెలూయా. ఏ డైరీలు లేవు నా దగ్గర, ఉంది కానీ ఇంకో తెచ్చాను, కానీ ఇందులో రాయలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాయడానికి టైం ఉండలేదు యేసునామములో. ఇస్సాకు పొలంలోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడా? చెప్పండి మా అందరూ చెప్పండి. ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. ధ్యానించేవాడికి ఏం దొరికింది? విత్తనం దొరికింది. దాన్ని ఎప్పుడు విత్తాడు? 25వ అధ్యాయంలో విత్తేసాడా? చూడండి 25లో విత్తాడా? ఎత్తలేదు. ఎప్పుడు ఇత్తాడో తెలుసా? కరువు వచ్చినప్పుడు ఇత్తాడు. 26వ అధ్యాయములో మొదటి వచనంలో కరువు వచ్చింది, 12వ వచనంలో విత్తాడు. హల్లెలూయా. చూడండి కరువు వచ్చిందా లేదా? 26 మొదటి వచనంలో అబ్రాహాము దినాల్లో వచ్చిన కరువు కాక మరొక కరువు వచ్చింది. ఆ కరువు ప్రాంతములో, కరువు దేశములో ఉన్నాడు. ఇప్పుడు ఎలాగా? వినండి. చింతపడ్డాడండి, వేదన పొందాడా? అయ్యో ఎలాగిప్పుడు, ఎలాగా ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ అనారోగ్యంతో ఎలాగా? ఈ అప్పును ఎలాగా? ఈ మనుషులతో ఎలాగా? ఈ భర్తతో ఎలాగా? ఈ పిల్లలతో ఎలాగా? ఈ భార్యతో ఎలాగా? ఈ కోడలతో ఎలాగా? ఈ అత్తగారితో ఎలాగా? ఈ అల్లుడితో ఎలాగా? ఒకటే పరిష్కారం, విత్తనం. చెప్పండి ఏంటది? విత్తనం ఉంది కాబట్టి అతడు ఏ చింత పడలేదు. హల్లెలూయా. కరువులో చింత ఎందుకు లేదు ఇస్సాకు గారు మీకు అని అంటే, నా దగ్గర ఏముందో తెలుసా? నేను ధ్యానం చేస్తాను. ధ్యానానికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకుంటాను తెలుసా? విత్తనం తెచ్చుకుంటాను నేను. హల్లెలూయా. ఇదిగో మన పొలం ఇది. చెప్పండి ఏంటిది? మన పొలము. పరిశుద్ధ గ్రంథము నీ పొలమైతే ఇందులో విత్తనాలు వెతుక్కోవాలి నువ్వు. శబలకరతురనమ. ఈ విత్తనాలను చేత పట్టుకొని జాగ్రత్తగా సేకరించుకొని దాచుకోవాలి. దాచుకున్నావా? సరే, ఆ సమయానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు విత్తాడు? కరువులో విత్తాడు. పంట ఉన్నప్పుడు విత్తాడా? అల్బరబలకరతురనమా. కరువులో విత్తాడు. పంట ఉన్నప్పుడు కాదు, కరువులో విత్తాడు. యోసేపు ఎప్పుడు విత్తనాలు ఇచ్చాడు? వాళ్ళకి ఆహారం లేదు, మొక్కలు ఎండిపోయే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితిలో ఇప్పుడు వచ్చి మాకు విత్తనం కావాలని అడగగానే యోసేపు ఇదిగో విత్తనాలని వాళ్ళకి విత్తనాలు, వెళ్ళి మీ పొలములలో విత్తనాలు చల్లండి ఇప్పుడు. హల్లెలూయా. ఈ పొలానికి వెళ్ళి నువ్వు విత్తనం తెచ్చుకుంటే నీ పొలం అనే కుటుంబము బాగుంటుంది, సంఘం అనే కుటుంబము బాగుంటుంది. హల్లెలూయా. నేను రానున్న నూతన సంవత్సరంలో మరిన్ని గొప్ప గొప్ప విత్తనాలు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. శబలకరలరదురలబా. ఈ సంఘం అనే పొలములో విత్తడానికి గొప్ప 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 అదిగో గొప్ప విత్తనాలు ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ విత్తనాలు మీలో పడతాయి. మీరు చాలా పొలములు పైరుకొచ్చినట్టుగా ఉండబోతున్నారు. మీరు ఫలింపులోకి వస్తారు యేసునామములో. శబలకరతుర. ఆ విత్తనం ఏమిటి? ధ్యానిస్తున్నప్పుడు అతనికి ఏం కనబడింది? 24లో మళ్ళీ చూడండి. 24 ఆదికాండం 24, 63. గట్టిగా ఉత్సాహంతో చదవాలి. అనాయింటెడ్ వాయిస్తో చదవాలా?
ఆ, కన్నులెత్తి చూసినప్పుడు అమ్మా ఒంటెలు హల్లెలూయా వచ్చేస్తుంది యేసునామములో. అదిగో ఇస్సాకు ఆశీర్వాదాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆ ఒంటెల మీద నుండి వచ్చేస్తుందండి ఇప్పుడు ఆస్తిపాస్తులన్నీ. ఏమండి ఇప్పుడు అమ్మాయి ఏం తెచ్చుకోకుండా వచ్చేస్తుందా? భర్త దగ్గరికి వచ్చేటప్పుడు సారి పట్టుకొస్తుంది కదా. మరి ఆ ఒంటెలు ఏంటనుకున్నారు? అక్కడ ఏమున్నాయి మళ్ళీ చదవండి. ఒంటెలు, ఒంటెమ్మ ఒంటెలా? అబ్బా ఎన్ని ఒంటెలో, ఎన్ని ఒంటెలో! ఇక్కడ నుండి 10 ఒంటెలు వెళ్ళినాయి. ఎక్కడ నుండి? మాంగారింటి దగ్గర నుండి. మరి అమ్మగారి దగ్గర నుండి ఏమొస్తున్నాయో మరి సరుకులు. హల్లెలూయా! ఏమొస్తున్నాయో ఆ సరుకులన్నీ అవన్నీ పట్టుకొని ఇప్పుడు సమృద్ధితో వస్తున్నాయి ఒంటెలు. చూసారా? పొలంలో ధ్యానం చేస్తున్న వ్యక్తికి, వాక్యము ధ్యానం చేసే వ్యక్తి దగ్గరికి సమృద్ధి రాబోతుంది. నువ్వు వాక్యం చదువుకుంటూ ఉండు, నీ అవసరాలు కూడా తీర్చబడతాయి. నీ అవసరాలు తీర్చబడతాయి. ఒంటెలు 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 వస్తాయి. నీ ఒంటెలు నీ దగ్గరకు వస్తాయి. ఖాళీ ఒంటెలు ఎందుకండి మనకి? కోసుకు తినడానికి తప్ప. ఏం ఏం కావాలి ఇప్పుడు మనకి? సమృద్ధితో నిండిన ఒంటెలు. ఏ ఒంటెలు ఇవి? సమృద్ధితో నిండిన ఒంటెలు. ఆ ఒంట్ల మీద ఇస్సాకు కావలసిన రెబ్కా కూర్చుంది దాని మీద. చెప్పండి ఎవరు? ఇస్సాకుకి సాటి అయిన సహాయం, అతనికి కావలసిన భార్య ఆ ఒంటి మీద ఉంది. నీకు కావాల్సింది ఏమిటో ఒంట్ల మీద పంపించేతాడు. ఆ ఒంటె ఎవరో మీ ఇంటి పక్కన వాళ్ళే కావచ్చు, లేకపోతే ఎవరో కావచ్చు, ఇంకొకరు కావచ్చు. హల్లెలూయా! యెహోవా నీ దేవుడని యెహోవా నీకు సహాయకుడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎలాగా? ఎవరో ఒకరు పంపుతాడు అంతే. ఇందాక ప్రవచనం ద్వారా కూడా దేవుడు మాట్లాడు, నీకు సహాయం రాబోతుందని. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. చెప్పండి, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? అదే విత్తనం పలకాలి, వాక్యం పలకాలి. నేను ఎందుకు చెప్పమంటాను? చిన్న మాట నేను పలికి మిగతాది మిమ్మల్ని ఎందుకు మీ నోట పలకాల వాక్యం. సాతాను వాక్యం పలికితే ఆడికి ఇష్టం ఉండదు. మీరు పలకాలి, ఆడికి చోటు ఉండదు అప్పుడు. హల్లెలూయా! వాక్యాన్ని ఉచ్చరించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని తినండి యేసునామములో. హల్లెలూయా! తినాలన్నా ధ్యానించాలన్నా మొదట మనకి ఏముండాలంటే ప్రేమ ఉండాలి. దీని మీద చెప్పండి ఏముండాలి? ప్రేమ. ప్రేమించండి. అన్నం కంటే ఎక్కువగా దీన్ని ప్రేమించండి. నిద్ర కంటే వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించండి. హల్లెలూయా! ఇంకో మాట, మీ ఇంట్లో ఉన్న వస్తువుల కంటే ఎక్కువగా ప్రేమించండి. ఇంకో మాట, మీ ఇంట్లో టీవీ, దానికంటే ఎక్కువగా దీన్ని ప్రేమించండి. హల్లెలూయా! టీవీలో వాక్యం వింటానండి, అదంతా ఆర్టిఫిషియల్. అదంతా ఎంత తిన్నా కానీ కరెంట్ పోతే ఏమంటావు? అంతే కదండి. వస్తుంది వాక్యం వస్తుంది. నేను చదవలేదు కానండి, కానీ నీతో ఎప్పుడు ఈ వాక్యం ఉంటుంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందండి. హల్లెలూయా! ఆకాశములు గతించినా కానీ నా మాటలు గతించవు. అన్నీ పోతాయి, కానీ చివరి వరకు నిలబడేది వాక్యమే. ఈ నిలబడే వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, ధ్యానించండి. నీ పొలానికి వెళ్ళు, ప్రతిరోజు పొలానికి వెళ్ళు, తెచ్చుకో విత్తనాలు. హల్లెలూయా! అప్పుడు నీ పొలం పుష్పిస్తుంది, బాగుంటుంది. నీ పిల్లలు. అందుకనే మీ ఇంట్లో అందరూ వాక్యం చదవాలి. ఎవరు చదివితే వాళ్ళకి, ఎవరు ధ్యానిస్తే వాళ్ళకి, ఎవరి దగ్గర విత్తనాలు ఉంటే వాళ్ళు పొలం బాగుంటుంది. హల్లెలూయా! అంటే ఇంటిల్లిపాది అందరికీ కలిపి నువ్వు ఒక వ్యక్తివే ధ్యానం చేసి చదివే వ్యక్తివైతే నీ మట్టుకు నువ్వే బాగుంటావు, మిగతా వాళ్ళు ఎండిపోయి ఉంటారు. గమనించండి కావాలితే. కానీ అందరూ పుష్పిస్తూ ఉండాలంటే పిల్లలు వాక్యం చదవాలి, పెద్దల వాక్యం చదవాలి, స్త్రీలు పురుషులు కుటుంబాలు వాక్యాన్ని చదివి ఆధారం చేసుకోవాలి. వాక్యాన్ని చేతులెత్తి చెప్పండి. నువ్వు వాక్యాన్ని చులకన చేయకు, వాక్యాన్ని అవహేళన చేయకు, వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని గౌరవించు. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీకు కావలసినవన్నీ తీసుకొస్తుంది. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.